ఏరా సూరి ఇలా వచ్చా? మన పొలంలో పండిన కూరగాయలు ఇవ్వమని పంపిస్తే నీకు ఇచ్చేద్దామని వచ్చాక. ఊర్లో అంతా ఎలా ఉన్నారా? బాగున్నారు గాని నువ్వు లేక కలే లేదక్క అసలు. నువ్వు మరీ లేరా? పాలవాడలో ఉన్నాడు. ఏంటన్నా ఇది? పొద్దున పాలల్లో అన్ని నీళ్ళే. ఇలా అయితే రేపటి నుంచి మాకు పాలొద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేయి. సువి తను ఎవరనుకున్నావు? ఆ గెటప్ చూస్తుంటే తెలియట్లేదాక పాలమ్మేవాడేగా. నీకేమనిపిస్తే అలాగే మాట్లాడిస్తావా సువి? అతను నా తమ్ముడు లాంటి వాడు. మా ఊరు నుండి నా కోసం వచ్చాడు. అయ్యో అవునా? ఈ గెటప్ చూసి పాలమ్మేవాడు అనుకున్నా అక్క. సారీ అక్క. మీలా అందరూ హై క్లాస్ గా కాస్ట్లీ బట్టలు వేసుకోరమ్మా. వాళ్ళు పొలంలో పని చేసే వాళ్ళు అలాంటి బట్టలే వేసుకుంటారు. నేను ఏదో కావాలనే అన్నట్లు మాట్లాడుతూ ఏంటక్క? మీ ఇంట్లో వాళ్ళని ఇలా పాలమ్మేవాడు కూరగాయలు అమ్మేవాడు అని పిలిస్తే అప్పుడు ఆ బాధ నీకు తెలుస్తుంది. నువ్వు రారా. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కాదండి? నీకేదైనా ఒకసారి చెప్తే అర్థం అవుతుందా? చెప్పిందే చెప్పి ఎందుకు విసిగిస్తావు? అవును, నేను మాట్లాడితేనే మీకు విసుగొస్తుంది. ఇంత వయసు వచ్చింది ఇంకా చిన్నపిల్లలా చేస్తాను ప్రవళిక. సువిని చూడు మా తమ్ముని ఎంత అర్థం చేసుకుంటుందో. ఇప్పుడు నన్నెందుకు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు? ఆ పిల్లకి ఏం తెలుసు? ఏం అనుభవం ఉంది అసలు? అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ ఎంత సమస్య వచ్చినా నిలబడి ఇలా అన్నిటికీ సర్దుకుపోతే మంచి బిరుదే ఇచ్చారు నాకు. నీతో మాట్లాడడం వేస్ట్. ఏమైంది అక్క అలా ఉన్నావు? కళ్ళు ఏంటి ఎర్రగా ఉన్నాయి? కళ్ళలో ఏమైనా పడిందా? అవసరం ఉన్నా లేకున్నా అనవసరమైన విషయాల్లో దూరకు. నీకే మంచిది కాదు. పెట్టే ఫోన్. అబ్బా ఫుల్గా తిన్నా. ఇంకా నిద్రపోవాలి, పొద్దున్నే లేవాలి కదా. సారీరా, ఇంకెప్పుడు అలా చేయను. ఇట్స్ ఓకే అండి. అదేంటి పొద్దున అంత హడావిడి చేసి ఇలా కూలైపోయారు? ఏంటో ఈ ఓల్డ్ జనరేషన్ వాళ్ళు. ప్రవళిక, రేపు నేను ఫస్ట్ బస్సుకు బయలుదేరుతున్నా. ఏంటత్తయ్య అప్పుడే వచ్చేస్తున్నారా? అత్తమ్మ కాల్ చేసినట్టుంది. ఎందుకు అంత షాక్ అవుతున్నావు? రావద్దంటావా? చెప్పు పోనీ. అయ్యో అది కాదు అత్తయ్య, మీరు పెద్దవారు కదా, అన్నిట్లోనూ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని. ఇక్కడ పెళ్ళి అయ్యి వాళ్ళ కోడలు కాపురానికి కూడా వెళ్ళిపోయింది. ఇంకెన్ని రోజులు ఉండమంటావు? అయితే వచ్చేయండి అత్తయ్య, ఇంకేం చేస్తాం. ఇంత త్వరగా వచ్చేయాలా? ఇంకొన్ని రోజులు ఉండి వస్తే ప్రశాంతంగా ఉంటాంగా. అమ్మో అత్తమ్మ వచ్చేస్తున్నారు. ఇంకా మన టాలెంట్ చూపించి అత్తయ్య దగ్గర మార్క్స్ కొట్టేయాలి. కార్తీక మాసం కదా, దీపాల ముగ్గేద్దాం. ఈ ముగ్గుకు కలర్స్ నింపితే చాలా బాగుంటది. ఇంకా నెక్స్ట్ వెళ్ళి టీ చేద్దాం. బ్యాగ్ ఇవ్వండి అత్తయ్య. బాగున్నారా అత్తయ్య? బాగున్నమ్మా. బయట ముగ్గు ఊరేశారు. నేనే అత్తమ్మా. ఇదిగో మీరు వస్తున్నారని టీ కూడా రెడీ చేశా. ఆహా, నా చిన్న కోడలు లైన్ లోకి వస్తున్నట్టుంది. వీళ్ళతో వేరే కాపురం పెట్టించే టైం వచ్చేలాగే ఉంది. ఉండండి తెస్తాను, తాగి ఫ్రెష్ అప్ అయిపోదురు. అవును, ఇంటి పెద్ద కోడలు గారు ఏం చేస్తున్నారు? ఏమో అత్తయ్య, ఇంకా లేచారా లేదో మరి. రోజు నేను నా పనులన్నీ చేసుకునేసరికి అప్పుడు లేచి. వచ్చారా అత్తయ్య? ఇదిగోండి అత్తయ్య, హారతి తీసుకోండి. నన్ను దీవించండి అత్తయ్య. దీర్ఘ సుమంగళి భవ. ఏంటత్తయ్య ఇలా చిక్కిపోయారు? నేను బాగానే ఉన్నా ప్రవళిక. మీకేం తెలియదు అత్తయ్య, మనిషి కూడా నీరసించిపోయారు. ఇంకా నేను మిమ్మల్ని ఎక్కడికి పంపించట్లేదు, మీరు మాతోనే ఉండాలి. ఏంటో నేనంటే నీకంత పిచ్చి ప్రేమ. బాగానే బట్టర్ పూస్తున్నావు కదక్క. చిన్న కొడలు నీకే అంతుంటే పెద్ద కొడలు నాకెంత ఉండాలి? మీకోసం పెసరెట్ ఉప్మా చేశాను, రండి అత్తయ్య టిఫిన్ చేద్దురు. వస్తున్నానమ్మా. ప్రవళిక, సువి ఎక్కడున్నారు ఇద్దరు? ఏంటత్తయ్య పిలిచారు? పెద్దోడు చిన్నోడు ఇద్దరు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు అత్తయ్య. మీరిద్దరు ఏం చేస్తున్నారు? నేను వంటకు రెడీ చేస్తున్నా అత్తయ్య. నేను ఇప్పుడు బట్టలు ఆరేసి వచ్చా అత్తయ్య. సరే అయితే ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. నేను అలా గుడికి వెళ్ళేసి వస్తా. అత్తయ్య నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి ప్రవళిక, చెప్పు. అది మా అమ్మ వాళ్ళు ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు, చూడాలని ఉందంట. అలాగే దూరపు చుట్టాల ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, నేను వెళ్ళొస్తాను అత్తయ్య. మొన్నేగా ప్రవళిక ఇంటికి వెళ్ళావు. నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో అంతా ఎలా అవుతుంది? సువికి ఇంకా ఏం పనులు సరిగ్గా రాలేదు. అంతగా చూడాలంటే మీ వాళ్ళని ఇక్కడికి రమ్మను. ఫంక్షన్ కూడా ఉంది అత్తయ్య. చిన్న ఫంక్షన్ అంటున్నావుగా, అవసరమా? సర్లే, నాకు టైం అవుతుంది, వచ్చాక మాట్లాడతా. ఎప్పుడు ఇంతే. ఏమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంటి పిన్ని గారు హడావిడి? ఏం లేదమ్మా, మొన్న మా ఇంట్లో జరిగిన ఫంక్షన్కి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను. ఇది ఇద్దామని వచ్చాను. దానికోసం మీరు మళ్ళీ ప్రత్యేకంగా రావాలా పిన్ని గారు? అందరికి ఇచ్చి మీకు ఇవ్వకుంటే ఎలా అమ్మా? ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ పిన్ని గారు. ఏంటి సుబే అది? మొన్న పద్మావతి గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయారంట, ఇప్పుడు తెచ్చి ఇచ్చారు.
మరి నన్ను పిలవకుండా నువ్వే తీసుకున్నావేంటి? ఆవిడ మిమ్మల్ని పిలవమని ఏం చెప్పలేదక్క. చెప్పకపోతే నువ్వైనా చెప్పాలిగా. ఇంట్లో మా అక్క ఉంది, పెద్ద ఆవిడ కదా, ఆవిడకే ఇవ్వండి అని చెప్పొచ్చుగా. ఇది మీకోసమో నా కోసమో ఇచ్చింది కాదక్క, మన ఇంటి తరపున అందరికి ఇచ్చింది. నేనేం తీసుకెళ్లిపోవట్లేదు, కంగారు పడకండి. ఈ పొగరకేం తక్కువ లేదు. అమ్మా, మా అత్తగారు ఈసారి ఇంటికి పంపించేలా లేదే. అందుకే చిన్న ఫంక్షన్ ఏదో ఉందని సాకు చెప్పి వచ్చేయమన్నా కదే. ఒక 4 రోజులు నీకు ప్రశాంతంగా ఉంటదని. చిన్న ఫంక్షనేగా, ఏం అవసరం లేదు అంటుంది. అయినా ఇలా సొంత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి, ఇలా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఏంటో ఈ ఆడవాళ్ళ బ్రతుకు. నువ్వేం బాధపడవాకమ్మా, నేనుండగా. మీ అత్తగారు ఏ రూట్ లో వెళితే దారిలోకొస్తుందే నాకు తెలుసుగా. వీళ్ళేంటి సడన్ గా ఊడిపడ్డారు? ఏంటి వదిన గారు చెప్పా పెట్టకుండా ఇలా ప్రత్యక్షమయ్యారు? మా అమ్మాయిని ఇంటికి రమ్మంటే ఎందుకు అంతగా చూడాలంటే మీ అమ్మ వాళ్ళని ఇక్కడికే రమ్మని మీరే చెప్పారంట కదా వదినా. అందుకే అందరూ ఒకటేసారి వాలిపోయాం. ఓ అందుకని వచ్చారా? మంచి పని చేశారు. లోపలికి వెళ్ళి మీ అమ్మాయితో మాట్లాడండి. ఎంత లగేజ్ తో వచ్చారో. ఏదో సరదాగా అంటే మొత్తం గ్యాంగ్ అంతా దిగిపోయారు. ఎన్ని రోజులు ఉంటారో, నా కొడుకు ఎంత బ్యాండ్ వేస్తారో. చూసేవా మీ అత్త మకం కరెంట్ చాక్ కొట్టినట్లు ఎట్లా మాడిపోయిందో. చూసేవా మీ అత్త మకం కరెంట్ చాక్ కొట్టినట్లు ఎట్లా మాడిపోయిందో. నువ్వు మామూలు కిలాడి కాదమ్మా, నీ దగ్గర చాలా నేర్చుకోవాలి. మెల్లగా అన్ని నేర్చుకుందు గాని ఇగో ఇవన్నీ నాన్నగారు పంపించారు. భద్రంగా దాచుకొని తిను. చూడు రోజు రోజుకి ఎలా చిక్కుపోతుండవు. ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు? నువ్వేం మాట్లాడకు, నోట్ల నేలకుండదు. అన్నిటికీ ఒక మాట. అవును, ఇంతకీ ఇంటి చిన్న కోడలు ఎక్కడుంది? నేను ఇక్కడే ఉన్నా పెద్దమ్మ గారు. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నా గాని నేను ఒక మాట చెప్తే నువ్వేమనుకోవు కదమ్మా. పర్లేదు చెప్పండి. ఈ ఇంట్లో ఎంతైనా నువ్వు మీ అక్క ఒక్క మాట మీద ఉండాలమ్మా, లేదంటే నలుగురిలో లోకమైపోతారు. నాకు డౌట్, ఇంతకా నలుగురు ఎవరు పెద్దమ్మ గారు? నేను చెప్పినా వేస్ట్ అని చెప్పాను. ఆహా, ఎల్లమ్మా పోయి పని చూడిపో. సరిపోయిందే. మా అమ్మకి నా చేతి దూది ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. అమ్మా, నీకు ఇష్టమని ఇడ్లీ సాంబార్ చేశా. అబ్బా, నాకు ఇష్టమైన టిఫిన్ తినుకుంటా సీరియల్ చూస్తుంటే ఎంత బాగుందో. ఏం అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మామయ్య గారు రాలేదా? లేదండి, అల్లుడు గారు ఊర్లో పని ఉందని మమ్మల్నే పంపించారు. అయ్యో, ఆయన కూడా వచ్చింటే బాగుండేది కదండి. పర్వాలేదండి అల్లుడు గారు. సర్లేండి, టిఫిన్ చేశారా? కూర్చోండి. ఇడ్లీ తిన్నాను అల్లుడు గారు. ప్రవళిక, ఇప్పుడు కూడా ఇడ్లీ ఏంటి? అత్తయ్య వచ్చారని చెప్తే ఏదైనా స్పెషల్ గా తెచ్చేవాడినిగా. మర్చిపోయా అండి, మధ్యాహ్నం వచ్చేటప్పుడు మీరు స్పెషల్ గా ఏమైనా సరే తీసుకురా. అయితే నేను వెళ్ళి తీసుకొస్తాలే. అలాగే అల్లుడు గారు. చూడు, నీకు ఇష్టమని అల్లుడు గారు రాయలసీమ కోడి పులావ్ తీసుకొచ్చారు. తినమ్మా. తినండి పిల్లలు, తినండి. తినండి తినండి. ఇలా పని చెప్పాలి ఇంకా. అబ్బా, బయటికి పోయి జ్యూస్ కూడా తెచ్చా. మా అల్లుడు ఎంత మంచోడో, ఎంత బాగా చూసుకుంటున్నాడో. వీళ్ళు వచ్చి ఇన్ని రోజులైనా ఇంకా ఊరికి బయలుదేరలేదేంటి? ఏదో ఒకటి చెయ్యాలి. ప్రవళిక, ఇలారా. ఏంటత్తయ్య పిలిచారు? పాపం మీ అమ్మ వాళ్ళు ఇంత కష్టపడి నీ కోసం వచ్చారుగా. ఒక 2 రోజులు వాళ్ళతో వెళ్ళి ఇంట్లో ఉండిరా. అది ఇప్పుడు లైన్ లోకి వచ్చింది మా అత్త. అయ్యో, ఇప్పుడు ఎందుకు లేతయ్య? పైగా ఇంట్లో బోల్డెన్ పనులు ఉన్నాయి. సువికి ఏమీ చేత కాదు. అదంతా నేను చూసుకుంటా గానీ సాయంకాలం బస్కు అందరు మీ ఇంటికి వెళ్ళండి. అది ఇంకేం మాట్లాడకు, నేను వినను. వెళ్ళి బట్టలు సర్దుకోపో. సరే అత్తయ్య. అత్తయ్య, ఇప్పుడు నీకేం కావాలా సువి? అది అమ్మ వాళ్ళు నన్ను చూడ్డానికి వస్తా అంటున్నారు. ఎప్పుడు రమ్మని చెప్పమంటారు? వాళ్ళు కూడా వస్తామంటున్నారా? దేనికమ్మా అంత శ్రమ? అంత దూరం నుంచి ఈ వయసులో అవసరమా చెప్పు? అదేదో నువ్వే వెళ్ళి 2 రోజులు ఉండి వచ్చేసేయ్. నిజంగానా అత్తయ్య? థ్యాంక్ యూ. అమ్మయ్య, నా ప్రాణం తిరిగి వచ్చింది.